హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కిరణ్ బ్లాగ్స్. సొరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, చింతపండు, పల్లీలు, ధనియాలు, కొత్తిమీర, పోపు దినుసులు, వెల్లుల్లి, సొరకాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, ఆయిల్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు బాగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. పల్లీలను ఒక ప్యాన్లో తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు దూరగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని అదే ఆయిల్లో వేసుకోవాలి. అదే ప్యాన్లో పచ్చిమిర్చిలు బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలను వేయించుకోవాలి. సొరకాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా కాసేపు మగ్గిన తర్వాత సిమ్లోనే మగ్గనివ్వాలి సొరకాయ ముక్కల్ని. సొరకాయ ముక్కలు కాసేపు మగ్గిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను దీంట్లో వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకోవాలి. చింతపండు తీసుకున్న తర్వాత మనం అంతా బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను దీంట్లో వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. కలుపుకొని బాగా కాసేపు మగ్గనివ్వాలి. ఈ మిశ్రమంలో రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకొని కాసేపు బాగా మగ్గనివ్వాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి పల్లీలు, ధనియాలు, మిర్చిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం ఈ సొరకాయ మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడమే. సొరకాయ పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.